2750 కోట్లతో వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రైల్వే బోర్డుకు చేసిన సమగ్ర ప్రాజెక్టు ఆమోదమే కీలకం. భూసేకరణకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం. దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న వికారాబాద్ కృష్ణా ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టు సంబంధిత సమగ్ర ప్రాజెక్టు నివేదిక అయితే రైల్వే బోర్డుకు చేరింది. 130 కిలోమీటర్ల నిడివితో 2750 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని రూపొందించారు. రైల్వే బోర్డు అనుమతి లభిస్తే ప్రాజెక్ట్ పట్టాలెక్కినట్టే. నిర్ణయం కేంద్రం చేతుల్లో. వికారాబాద్ కృష్ణా అలైన్మెంట్ మార్పు చేర్పులతో ఖరారైంది. తొలుత 120 కిలోమీటర్ల దూరం ఉంటే అలైన్మెంట్ మారాక 130 కిలోమీటర్లు అయితే పెరిగింది. నిర్మాణ వ్యయం, భూసేకరణ ఖర్చులు కలిపితే మొత్తం అయ్యే వ్యయం అంతా కూడా వేశారు. ఈ ప్రాజెక్టు లాభసాటి కాదని కేంద్రం అభ్యంతరం తెలిపింది. దక్షిణ తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంది. కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో భూసేకరణకయ్యే మొత్తం వ్యయాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అనుసంధానం. ప్రతిపాదిత రైలు మార్గం వికారాబాద్ నుంచి కృష్ణా జంక్షన్ వరకు కూడా ఉంది. రైల్వే బోర్డు ఆమోదం లభించి ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే పరిగి, కొడంగల్, మక్తల్, నారాయణపేట వంటి ప్రాంతాలకు రైల్వే అనుసంధానత అయితే లభిస్తుంది. ధాన్యం, పత్తి, మిర్చి వంటి వ్యవసాయ ఉత్పత్తులు రవాణా, ఎరువుల సహకారంతో పాటు సిమెంటు, గ్రానైట్ రవాణాతో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడి కొత్త పెట్టుబడులకు అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారన్నమాట. అదే జరిగితే కొత్త రైల్వే లైన్లు అయితే వస్తాయన్నమాట తెలంగాణకి. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.